అనే గారు మళ్ళీ గత ప్రభుత్వం అనేది హామీ ఇచ్చేది డంపింగ్ యార్డ్ స్మెల్ రాకుండా చూసిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్పారు. అవునన్నా. మరి ఇప్పుడైతే దయనీయ స్థితి ఇంకోటి ఏంటంటే మరి ఘోరంగా వాసన అనేది వస్తుంది. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము, ఇక్కడ డంపింగ్ యార్డ్ లో ఉన్నాము. మరి దీనిపై మీ అన్న గత ప్రభుత్వం స్మెల్ రాకుండా చేసిందన్న. పని చేసిన ఇగో తిన్న దగ్గర తిన్నామని చెప్పాలి. అదే విధంగా పని చేసింది ప్రభుత్వం అని పని చేసినట్టు మేము చెప్తాను. గత ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో ఈ పొడి చెత్తతో కరెంట్ పవర్ ప్లాంట్లు తయారు చేసే యంత్రాలు పెట్టింది ఆధునికంగా. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు చేసేది పెట్టింది. బిల్డింగ్ డిస్మెంటల్ తోటి టైల్స్ మేక్ చేసే పార్కింగ్ టైల్స్ చేసే యంత్రాలు పెట్టింది. రీసెట్ వాటర్ మీకు అనిపిస్తుంది, రీసెట్ వాటర్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ రీసెట్ వాటర్ ని మినరల్ వాటర్ గా చేసి దాన్ని పొలాలకి మనం వాటర్ ఇస్తుండే. అప్పుడు స్మెల్ రాకుండా దీని మీద చెట్లు పెట్టి మొత్తం ఏదైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ బ్యాడ్ స్మెల్ అంతా చెట్లు తీసుకొని మనకి ఏదో అయితే ఆక్సిజన్ ఇస్తుండే. గత 10 సంవత్సరాలు ఎటువంటి స్మెల్ రాలేదన్న. ఎప్పుడైతే ఇది ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన వచ్చిందో ఈ డంపింగ్ అని అటుపోతుండే మొత్తం ఇటు మలిపిండు. ఇప్పుడు ఇటు మా మల్కారం, అరుంధతి నగర్ సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే వాళ్ళు నరకం అన్న. వాళ్ళు బతకలేని పరిస్థితి వాళ్ళది. అరే కిటికీ చేసి ఓపెన్ చేసి ఒక నిమిషం కూడా గాలి తీసుకోలేం. ఈ రోడ్డు మీద పోయేటోళ్ళు అయితే ముక్కుకి మేమైతే ఏం చెప్తున్నాం అన్న, దస్తీకి సెంటర్ రాసుకొని ముక్కు కట్టుకొని పోతున్నాం. పరిస్థితి అట్లా ఉంది ఇక్కడ. ఎంత గలీజ్ వస్తుంది. మన రామ్కి అంత పెద్ద సంస్థ అన్ని వేల కోట్లు అతను సంపాదించడం కొంచెమైనా ప్రజల గురించి పట్టింపు లేదా? లేకపోతే అధికారులు వద్దంటారా, ప్రభుత్వం వద్దంటుందా ఆయనని? లేకపోతే ఆయన చేసలేడా? అధికారులు ఏమైనా కొనుక్కోడా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు ఈకో పార్క్ వద్దు, మాకు హాస్పిటల్ కట్టియండి. ఇక్కడ 1000 పడగల మీరు 250 కోట్లు పెట్టే ఏదైతే ఉందో అది హాస్పిటల్ కి పెట్టండి. మాకు హాస్పిటల్ పెట్టండి. ప్రజలకి వైద్యానికి ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు అవుతున్నాయి. అక్కడ మేము కట్టుకోలేని పరిస్థితి. ఎంతో మంది మా మిత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. జవహర్ నగర్ లో మీరు పెట్టే 250 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది హాస్పిటల్ కి పెట్టి ఒక 1000 పడగల హాస్పిటల్ కట్టి జవహర్ నగర్ ప్రజల్ని, మీ జంట నగరాల చెత్త మోస్తున్న మమ్మల్ని కాపాడని చెప్పేసి మీ మీడియా ముఖంగా కోరుతా ఉన్నా.